వెల్కమ్ టు సంపత్ స్టూడియోస్. పంతానికి కూడా ఒక హద్దు పద్దు ఉండాలి అని గతంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేసీఆర్ కేంద్రంపై ధాన్యం కొనుగోలు చేసేది లేదని భీష్మించినప్పుడు సీఎంగా కేసీఆరే ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేసి చేసిన సందర్భంలో చేసిన వ్యాఖ్యలు ఇవి. కానీ తన వరకు వస్తే మాత్రం పంతానికి పరాకాష్ఠగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సమాచార కమిషనర్ను ఎంపిక చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సమావేశానికి సీఎంతో సహా ప్రతిపక్ష నేత హోదాలో కూడా కేసీఆర్ కూడా హాజరు కావాలి. ఇది నిబంధనలో కూడా ఉంది. అయితే కేసీఆర్ ఈ సమావేశానికి డుమ్మో కొట్టారు. కానీ సర్కారు నుంచి ఆహ్వానం అందలేదని అనుకుందామా అంటే అదేమీ లేదు. 2 సార్లు ఆహ్వానాలు పంపించారు. అధికారి ఒకరు నేరుగా ఫోన్ చేసి కేసీఆర్ ఆఫీస్కు సమాచారం అందించారు. సమయం, వేదిక, విషయం అన్నీ పూసగుచ్చినట్లు వివరించారు. కానీ కేసీఆర్ మాత్రం రాలేదు. అయితే అయ్యగారు వచ్చే వరకు అమావాస్య ఆగుతుందా అన్న చందంగా ఈ సమావేశాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆపకుండా కానిచ్చేశాడు. సీనియర్ ఐఏఎస్ అధికారిని ఎంపిక చేసే రాష్ట్ర సమాచార కమిషనర్గా నియమించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. మొత్తంగా సీఎం, విపక్ష నాయకుడు కలిసి 3 ఎంపిక చేసి గవర్నర్కు పంపించాలి. అనంతరం ఆయన ఒకరిని ఎంపిక చేస్తారు. ఇది రాజ్యాంగబద్ధమైన అధికారంతో కూడిన పదవి. దీంతో విపక్ష నాయకుడికి కూడా ఈ కమిటీలో చోటు కల్పించారు. కానీ కేసీఆర్ మాత్రం ఈ సమావేశానికి డుమ్మా కొట్టారు. కాగా గతంలో తాను అధికారంలో ఉన్నప్పుడు ఏ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. దీంతో ఎవరిని ఆయన ఆహ్వానించలేదు. తనే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకొని గవర్నర్కు పంపించేవారు. ఒక సందర్భంగా తమిళసై గవర్నర్గా ఉన్నప్పుడు సమాచార కమిషనర్ నియామకాన్ని తొక్కిపెట్టారు. ఇక కేసీఆర్ తాజాగా సమాచార కమిషనర్ ఎంపిక సమావేశానికి హాజరు కాకపోవడం వెనుక రేవంత్ రెడ్డి సర్కారును ఇరుకున పెట్టే యోచన ఉందన్న సందేహాలు కూడా తెర మీదికి వస్తున్నాయి. నిబంధనల ప్రకారం ప్రతిపక్ష నాయకుడు ఈ సమావేశానికి హాజరు కావాలి. ఆయనకు లేదా ఆమెకు కుదరకపోతే మరో రోజును నిర్ణయించుకొని సమావేశం అవ్వాలి. అయితే ఈ విషయంలో రేవంత్ రెడ్డి తగ్గలేదు. అలాగని కేసీఆర్ కూడా రాలేదు. ఈ కారణాన్ని చూపుతూ రేపు కేసీఆర్, రేవంత్ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారంటూ ఆరోపణలు గుప్పించినా ఆశ్చర్యం లేదని పరిశీలకులు అంటున్నారు.